హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఓటింగ్ అనేది జరుగుతుంది. మొత్తము తెలంగాణలోని లోక్సభ స్థానాల సంఖ్య 17 స్థానాలు. మొత్తం నిలిచిన అభ్యర్థులు 525 మంది. దీంట్లో మహిళలు 50, పురుషులు 475 మంది. గరిష్టంగా సికింద్రాబాద్లో 45 మంది పోటీలో ఉన్నారు. కనిష్టంగా ఆదిలాబాద్లో 12 మంది ఉన్నారు. అయితే ఈ లోక్సభకు సంబంధించిన ఈ ఎన్నికల ప్రక్రియను ఎలక్షన్ కమిషన్ దాదాపుగా చాలా రోజులైతుంది చేపట్టి. మొత్తము తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకి ఎన్నికలనేవి జరుగుతున్నాయి. అయితే ఈ లోక్సభ అభ్యర్థుల భవితవ్యం ఈరోజు ఓట్లు నమోదు అవగా ఈ రిజల్ట్స్ అనేవి జూన్ 4వ తేదీన లెక్కింపు, దేశంలో మొత్తం అన్ని లోక్సభ స్థానాలకు ఆ రోజే లెక్కింపు అనేది జరుగుతుంది. తెలంగాణలో కంటోన్మెంట్ అసెంబ్లీకి మాత్రము ఉప ఎన్నిక జరుగుతుంది. దీంట్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన లాస్య నందిత మరణించడంతో ఆమె సోదరి ఆ ఉప ఎన్నికకు నిలబడుతుంది. ఆధిక్యం కొనసాగించాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. పూర్వవైభవం కోసం శ్రమిస్తున్న బారాస మెజార్టీ స్థానాలు లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. ఆద్యంతం ఆసక్తికరంగా రాష్ట్రంలో లోక్సభ సమరం అనేది నేటి నుంచి జరుగుతూ ఉంది. జన్యు మార్పిడి కోసము పంది కిడ్నీ పొందిన వ్యక్తి మరణించాడు. ఎందుకంటే ఈ జన్యు మార్పిడి అనేది చేపట్టడం వల్ల ఎవరైతే డయాలసిస్ వ్యాధితో బాధపడుతున్నారో ఆ డయాలసిస్ వ్యాధితో బాధపడే వారికి ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. కాబట్టి అదే జంతువుల కిడ్నీలను డైరెక్ట్గా వీళ్ళు అమర్స్తే ఆ చాలా ప్రాణాలు కాపాడవచ్చనే ఉద్దేశంతోనే జన్యు మార్పిడి ద్వారా పంది కిడ్నీని, ఈ మూత్రపిండాన్ని పొందిన తొలి వ్యక్తిగా రిచర్డ్ రిక్ స్లేమన్, ఇతని పేరు రిచర్డ్ రిక్ స్లేమన్ అనే 62 సంవత్సరాల వ్యక్తి చనిపోయారు. కొత్త అవయవాన్ని పొందిన అనంతరం అతడు దాదాపుగా 2 నెలల వరకు జీవించాడు. అయితే అతను చనిపోవడానికి అవయవ మార్పిడే కారణమని ఎలాంటి ఆధారాలు లేవని వైద్యులు తెలిపారు. అయితే రిచర్డ్ కొన్నేళ్ల కిందట మూత్రపిండాలు విఫలమయ్యాయి. 2018లో అతడికి ఆ అవయవాలను మార్పిడి చేశారు. ఈ ప్రయత్నం కూడా విఫలం కావడంతో గత ఏడాది నుంచి డయాలసిస్ అనేది చేయడం జరిగింది అతనికి. విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రంలోనే దేశంలోనే 6వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. మార్చిలో 9,009 మిలియన్ యూనిట్లను వినియోగించింది. అనూహ్యంగా పెరుగుతున్న డిమాండ్ అనేది కేంద్ర విద్యుత్ మండలికి తాజా ఒక నివేదికను విడుదల చేసింది. దీంట్లో తెలంగాణ మార్చి 14న అత్యధికంగా 15,623 మెగావాట్ల డిమాండ్ అనేది నమోదైంది. ఇక తెలంగాణలో మార్చిలో నమోదైన గరిష్ట విద్యుత్ డిమాండ్ విలువను పోలిస్తే 15,623గా నిలిచింది. అయితే దేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కన్నా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులో అత్యధికంగా కరెంటు వినియోగం అనేది ఉంది. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 17.50 లక్షల బిలియన్ల యూనిట్లను ఉత్పత్తి చేయాలనే లక్ష్యం పెట్టుకోగా దీంట్లో 17.38 లక్షల బిలియన్ల యూనిట్ మాత్రమే ఉత్పత్తి చేయగలిగింది. తెలంగాణలో ప్రస్తుతం అది 7.14 వరకు ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించే పీజీ ఎంట్రన్స్ సిపి గెట్ అనేది కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. దీంట్లో ఏదైనా కోర్సుకు 10 కంటే తక్కువ మంది చేరితే ఆ కోర్సును మూసివేయాలని గత ఏడాది ఒక నిబంధన కూడా తీసుకొచ్చారు. పీజీ ఎంట్రన్స్ ఎవరైతే విద్యార్థులు కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు పీజీ ఎంట్రన్స్ రాయాలనుకుంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈ సిపి గెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంట్లో కోర్సులు ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పీజీ ప్రవేశ పరీక్ష సిపి గెట్ అనేది కొనసాగుతుంది. డాక్టర్ సునీతకు ప్రతిష్టాత్మక IDSA ఫెలోషిప్ అనేది దక్కింది. డాక్టర్ సునీతకు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, అపోలో ఆసుపత్రి వైద్యురాలైన డాక్టర్ సునీత నర్రెడ్డి ప్రతిష్టాత్మక ఇన్ఫెక్షన్ డిసీజెస్ సొసైటీ ఆఫ్ అమెరికా వీరు అందిస్తున్న ఫెలోషిప్కు ఎంపికయ్యారు.
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం 11 రాష్ట్రాల్లో ఒకే రోజు ఒకే సమయంలో ఒకేసారి ఒక్కో చోట 100 మంది గాయకుల చొప్పున రవీంద్రనాథ్ ఠాగూర్ విరచిత 20 గీతాలను మధురంగా ఆలపించి ఆయనకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్లోని రవీంద్ర భారతిలోని ఉన్మేష్ శీర్షికన హంసధ్వని హైదరాబాదు ప్రాతినిధ్యం వహించింది. స్వతంత్ర భారతంలో భారత ఎన్నికల్లో పోటీ చేయని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఉక్కు మనిషి అన్న పదం వినగానే మనకి గుర్తొచ్చే పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్. అయితే ఇతను దేశానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే నెహ్రూ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో ఉప ప్రధాని హోదాలో కేంద్ర హోం, సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖల బాధ్యతలు చేపట్టారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే పటేల్ ఒక్క సార్వత్రిక ఎన్నికల్లోనూ గెలవకుండానే ఉప ప్రధానిగా బాధ్యతలు స్వీకరించగా ఆయన కుమార్తె మనీబెన్ వల్లభాయ్ పటేల్ మాత్రం 4 సార్లు లోక్సభకు, 1 సారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఒక్కసారి కూడా మంత్రి కాలేకపోయారు. లోక్సభ ఎన్నికలను చూడకుండానే పటేల్ 1950 డిసెంబర్ 15న కన్నుమూశారు. ఎవరెస్ట్ను 29సారి ఎక్కి వార్తల్లో వ్యక్తిగా మరొకసారి నిలిచారు కమి రేటా. నేపాల్కు చెందిన వ్యక్తితను ఎవరెస్ట్ మ్యాన్గా ఇతను పేరు పొందాడు. 54 ఏళ్ల నేపాలీ షెర్ఫా. షెర్ఫాలంటే మనకు ఎవరెస్ట్ ఎక్కడానికి సహాయకులుగా పనిచేసేవారని షెర్పా అంటాము. ఇతను నేపాల్కి చెందిన షెర్పా. ఇతని పేరు కమి రేటా. ఇతను ఇప్పటి వరకు 29 సార్లు ఎవరెస్ట్ను అధిరోహించి తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు. ప్రపంచంలోనే వ్యక్తిగతంగా ఎక్కువ సార్లు ఎవరెస్ట్ను అధిరోహించిన వ్యక్తిగా కామిరేటా నిలిచారు. ఆదివారం ఉదయం 7:25 8,848.86 మీటర్ల ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అతడు చేరుకున్నాడు. ఎవరెస్ట్ శిఖరం ఎంత? 8,848.86 మీటర్లు. ఈ విషయాన్ని 7 సమ్మిట్ ట్రెక్స్ అనే ఒక సంస్థ ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. సీనియర్ గైడ్ హోదాలో తన సంస్థకు చెందిన ఔత్సాహిక పర్వతారోహకుల బృందాన్ని వీరికి మార్గదర్శనం చేస్తూ మరోసారి ఎవరెస్ట్పై కమిరేటా చేరుకున్నారని నేపాల్ ప్రభుత్వ పర్యాటక శాఖ అధికారులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే గతేడాది సరిగ్గా ఇదే సమయంలో కమిరేటా షెర్పా ఎవరెస్ట్ శిఖరాన్ని వారం వ్యవధిలోనే 2 సార్లు అధిరోహించి ఒక రికార్డును నమోదు చేశాడు. ఓటమి నుంచి కొత్త పాఠాలు నేర్చుకొని స్వీయ క్రమశిక్షణతో విజేతగా నిలవచ్చని దానికి రిత్వికా పాండే ఉదాహరణగా నిలిచారు. దేశంలోనే మొదటి ర్యాంకు సాధించి ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారిన్ సర్వీస్కి ఎంపికైంది. చైనాతో పోటీ పడటము నేర్చుకోవాలంటూ భారత విదేశాంగ శాఖ మంత్రి అయిన జయశంకర్ తెలిపారు. చైనాతో సాధారణ ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరణ చేసే విధంగా సరిహద్దులో శాంతియుత వాతావరణంపైన ఆధారపడి ఉందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అయిన ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. 2014 ముందు తయారీ రంగానికి సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, దీనివల్ల దేశానికి అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయని చెప్పారు. ఐమెక్ ప్రాజెక్టులో జాప్యం పైన కూడా ఆందోళన వ్యక్తం చేశారు. భారత్, మధ్య ఆసియా, ఐరోపా ఆర్థిక నడవ ఐమెక్ అమలులో జాప్యం పైన జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. భాగస్వామ్య పక్షాలని దీన్ని గొప్ప ప్రాజెక్టుగా అభివర్ణిస్తున్నాయి. దీని సాకారానికి గట్టిగా కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఐమెక్ కింద సౌదీ అరేబియా, భారత్, అమెరికా, ఐరోపాల మధ్య విస్తృతమైన రోడ్డు, రైలు, షిప్పింగ్ నెట్వర్క్ను నిర్మించాల్సి ఉంది. అయితే ఇది పశ్చిమాసియాలో నెలకొన్న సంఘర్షణల ప్రభావం ఈ ప్రాజెక్టు పైన పడింది. పరిస్థితులు సద్దుమణిగే వరకు వేచి చూడాల్సిన అవసరం ఉందని జయశంకర్ తెలిపారు. మెదడులో నాడి దిక్సూచిని గుర్తించిన శాస్త్రవేత్తలు. ఒక ప్రదేశానికి వెళ్లే క్రమంలో దారితప్పే పరిస్థితిని నివారించే మెదడు యంత్రాంగాన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు అది న్యూరల్ కంపాస్లా పనిచేస్తుందని తెలిపారు. దృక్కోణాన్ని తెలుసుకోవడానికి, మార్గదర్శనానికి ఇది ఉపయోగపడుతుందని వివరించారు. పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి వ్యాధుల గురించి మెరుగ్గా అధ్యయనం చేసుకోవడానికి ఈ పరిశోధన అనేది దోహదపడుతుందని,
అయితే మనం వెళ్లాల్సిన దిక్కు గురించి ఎప్పుడప్పుడు మదింపు చేసుకోవడం చాలా ముఖ్యము. పక్షులు, ఎలుకలు, గబ్బిలాల్లో న్యూరల్ సర్క్యూటరీ ఉందని, అది దిక్కుల గురించి ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూనే ఉంటుంది. ఇప్పటికీ అవగాహన ఉంది. అయితే మానవ మెదడులో ఎలాంటి యంత్రాంగ తీరు గురించి ఇప్పటివరకు అవగాహన లేదు. అయితే దీనికి సంబంధించిన వీరి అధ్యయనంలో మూర్ఛవ్యాధి ఉన్న 10 మంది మెదడులో విద్యుత్ సంకేతాలను పరిశీలించారు. మొత్తం మీద పరీక్షార్థుల మెదడులో దిక్కుకు సంబంధించిన సంకేతాలని శాస్త్రవేత్తలు గుర్తించారు. కష్టమైన యోగాసనాలను సులువుగా వేస్తూ అబ్బురపరుస్తూ ఓ బాలిక రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అవార్డులను సొంతం చేసుకుంది. సంప్రదాయ పోటీల్లో నాలుగో స్థానాన్ని సంపాదించి రికార్డు సృష్టించింది ఉత్తరాఖండ్లోని హల్ద్వానీకి చెందిన హర్షిక రేఖాడి. వయసు 7 ఏళ్లు, 3వ తరగతి చదువుతుంది. గత 2 ఏళ్లుగా యోగా శిక్షణ పొందుతున్న ఆమె మొదట జిల్లా స్థాయిలోనూ 2 బంగారు పతకాలు, తర్వాత రాష్ట్ర స్థాయిలోనూ 1 బంగారు పతకం, 1 కాంస్య పతకం, జాతీయ స్థాయిలో కాంస్య పతకం అనేది సాధించింది. యాక్షన్ వరల్డ్ జిమ్నాస్టిక్ సెంటర్ ట్రైనర్ నీరజ్ దపోలా ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంది. హర్షికకు చిన్నప్పటి నుంచి యోగా పైన ఆసక్తి ఉందని, గత 2 ఏళ్లుగా ఇందులో శిక్షణ పొందుతుందని తెలిపారు. ఇండోనేషియాలో ఆకస్మిక వరదలనేవి సంభవించాయి. ఇది ప్రకృతి వైపరీత్యం వల్ల సంభవించిన వరదలు. దీనిలో దాదాపుగా 38 మంది మృతి చెందారు. 100కు పైగా గృహాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. మరాపీ పర్వతం నుంచి ప్రవహించిన చల్లని లావా, బురద కారణంగా భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. మెక్సికో, గ్వాటెమాలా సరిహద్దులో భూ ప్రకంపనలనేవి చోటు చేసుకున్నాయి. అయితే దీంట్లో రెక్టర్ స్కేల్ పైన 6.4% నమోదైంది. ఈ భూకంపంతో ప్రజలంతా భయభ్రాంతులకు గురై వీధులకు పరుగులు తీశారు. భూకంప కేంద్రాన్ని బ్రిసాస్ బర్రా డి సూచియేట్లో పసిఫిక్ తీరానికి 10 మైళ్ళ దూరం, అంటే 16 కిలోమీటర్ల దూరంలో దీన్ని గుర్తించారు. ఈ భూకంపంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం అనేది జరగలేదని మెక్సికో అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో మన భారతీయ చిత్రాలు ఈసారి ప్రదర్శనకు గురవుతున్నాయి. దీంట్లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ చిత్రోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో 2 భారతీయ చిత్రాలు పోటీ పడనున్నాయి. రాధికా ఆప్టే ప్రధాన పాత్రధారిగా సిస్టర్ మిడ్ నైట్ సినిమా డైరెక్టర్స్ ఫార్ నైట్ విభాగంలో ప్రదర్శితం కానుంది. దీనికి కంకణ్ కాందారి దర్శకతుడు. భారత్ నుంచి ఈ విభాగానికి ఎంపికైన ఒకే ఒక చిత్రం ఇది. కోటి ఆశలతో కొత్త కాపురంలో అడుగుపెట్టిన ఓ అమ్మాయి అనుకోని సమస్యలతో ఇరుక్కొని దానికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఏం చేసిందో ఇందులో చూపించారు. హాస్యము, ప్రేమలకు సైతం ఇందులో చోటుందని సినీ వర్గాలు తెలిపాయి. వెల్లింగ్టన్ ఫిల్మ్, రాధికా ఆప్టే, సూటబుల్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. మరోవైపు సిక్కిం దర్శకుడు సామ్తెన్ బూటియా దర్శకత్వం వహించిన తారా ది లాస్ట్ స్టార్ ప్రదర్శనకు ఎంపికైంది. దీన్ని సావిత్రి చిత్రి నిర్మించారు. హిమాలయ పర్వత సానువులు, సిక్కిం రాష్ట్రంలోని ప్రజల సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ సోషల్ డ్రామాని తెరకెక్కించారు. స్థానిక నటీనటుమణులే దీనిలో ప్రధాన పాత్రలు పోషించారు. ఇది అరుదైన ఘటన అనుకోవడం పట్ల సినీ వర్గాలు సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్ కూడా అభినందనలు తెలిపారు. ఇక్కడ తారా ది లాస్ట్ స్టార్ అనే పోస్టర్ కూడా ఇచ్చారు. నియామకాల్లో 85% ఇంజనీరింగ్ పట్టభద్రులకే అని 2024-25 ఆర్థిక సంవత్సరం సంబంధించి ఎస్బీఐ చైర్మన్ దినేష్ కారా వెల్లడించారు. దీంట్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు, అసోసియేటర్లు ఉద్యోగాల కోసం 12,000 మంది ఫ్రెషర్స్ను ఎంపిక చేసేందుకు బ్యాంకు ఉంది. అయితే దీంట్లో కొంత బ్యాంకింగ్ పరిజ్ఞానం ఉన్న 3,000 మందికి పైగా పీఓలు, 8,800 మంది పైగా అసోసియేట్లకు శిక్షణ ఇచ్చి వారి వివిధ అవసరాలకు వినియోగించుకుంటామని ఎస్బీఐ చైర్మన్ దినేష్ కారా తెలిపారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సేవలను పునరుద్ధరిస్తామంటూ రద్దయిన విమానాల సంఖ్య ఆదివారం నాటికి 20% తగ్గింది. అయితే అనారోగ్య సెలవులపై వెళ్లిన నిరసనలు వ్యక్తం చేసిన క్యాబిన్ సిబ్బంది మొత్తం విధుల్లో చేరిన కంపెనీ అధికారులు ఒకరు తెలిపారు. ఈ క్యాబిన్ సిబ్బందిలో 300 మంది వరకు అనారోగ్య సెలవులపైన వెళ్లారు. దీంతో గత వారం చాలా విమాన సర్వీసులు రద్దయ్యాయి. తిరిగి వాటిని పునరుద్ధరించాలని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తెలిపింది. ఆసియాలోనే అతిపెద్ద వాహక నౌకగా
తయారు చేసిన దేశము చైనా రికార్డు సృష్టించింది. దీని పేరు పూజియాన్. అమెరికా మాత్రమే వాడే కొన్ని రకాల టెక్నాలజీలను చైనా దీనిలో అమర్చింది. దీని పొడవు 315 మీటర్లు, బరువు 80,000 టన్నులు. భారత్ వద్ద ఉన్న 45,000 టన్నుల విమానవాహక నౌకలతో పోలిస్తే ఇది చాలా పెద్దది. ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ కమాండ్ కంట్రోల్ డిసిప్లిన్ చట్టం 2024 మే 10 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం పేరు ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్. ఇది కమాండ్ కంట్రోల్ డిసిప్లిన్కు చెందిన చట్టం. ఈ విషయాన్ని రక్షణ శాఖ అఫీషియల్గా వెల్లడించింది. దీనికి సంబంధించిన బిల్లును 2023 వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదం పొందింది. థియేటరైజేషన్ విధానంలో సైన్యము, వాయుసేన, నౌకాదళం అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సామర్థ్యాలను ఏకీకృతం చేయడము, వాటి వనరులను యుద్ధాలు, సైనిక చర్యల్లో సమర్థంగా వినియోగించుకోవడమే లక్ష్యంలో భాగంగా ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ కమాండ్ కంట్రోల్ డిసిప్లిన్ చట్టాన్ని తీసుకొచ్చి వాటిని ఆమోదించారు. దేశీయ పరిశ్రమల వృద్ధిని ప్రతిఫలించే పారిశ్రామికోత్పత్తి సూచి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పవర్ ఇండెక్స్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5.8% చేరింది. 2023-24లో 5.2% ఉంది. 2024 మార్చిలో 4.9% వృద్ధిని నమోదు చేసింది. 2023 మార్చితో పోలిస్తే 2024 మార్చిలో గనుల తవ్వకంలో వృద్ధి 6.8 నుంచి 1.2%కి పరిమితమైంది. తయారీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం చూసినట్టయితే 1.5% నుంచి 5.2%కి మెరుగుపడింది. ఇక్కడ మనకు జీబ్రా ఫిష్ అనేది వెలుగులోకి వచ్చింది. దీన్ని చూసినట్టయితే దీని పేరు, ఈ జీబ్రా ఫిష్ డానియో రెరియో. దీని పేరు డానియో రెరియో, దీని శాస్త్రీయ నామం. ఈ డానియో రెరియోని సైంటిఫికల్ నేమ్గా జిబ్రా ఫిష్ అని, సాధారణ భాషలో జిబ్రా ఫిష్ అంటారు. దీని సైంటిఫికల్ నేమ్ డానియో రెరియో అనేది. ఇది మంచినీటి చేప. భారతదేశము, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్లో ఇది నివసిస్తుంది. ఇండియాలోని సట్లెజ్ నది పరివాహక ప్రాంతం నుంచి ఈశాన్య భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ వరకు దీని ఉనికి అనేది ఉంటుంది. చెరువుల్లోనే, ఆక్వేరియంలోనూ దీన్ని చూస్తుంటారు. చారలతో అందంగా కనపడేది ఇది. యునైటెడ్ స్టేట్స్లోని కాలిఫోర్నియా, కనెక్టికట్, ఫ్లోరిడా, న్యూమెక్సికో ప్రజలు కూడా దీన్ని ఇష్టంగా సాధు చేపగా చూస్తారు. అయితే ఈ చిన్న చేప ఆక్వేరియంలోనూ 4 నుంచి 5 సెంటీమీటర్ల వరకు పొడవుగా పెరుగుతుంది. అదే ప్రకృతి సిద్ధంగా పెరిగితే 1.8 నుంచి 3.7 సెంటీమీటర్ల వరకు మాత్రమే పెరుగుతుంది. దీని శాస్త్రీయ నామం డానియో రెరియో. ఐపీఎల్ సీజన్ 17 అనే మ్యాచ్లు అనేవి రోజు జరుగుతున్నాయి. ఎప్పుడో కథ ముగిసే విధంగా ఉన్నా కానీ ప్లే ఆఫ్స్ రేసులో 5వ సారి విజయవంతంగా ఆర్సీబీ గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయం పాలైంది. దీంట్లో చూసినట్టయితే మనకు పాయింట్ల పట్టికలో చూసినట్టయితే కోల్కతా ఇప్పటి వరకు మొత్తము 12 మ్యాచ్లో 9 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయి 18 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతుంది. రాజస్థాను 12 మ్యాచ్లు ఆడింది, దీంట్లో 8 గెలిచింది, 4 ఓడిపోయింది, 16వ స్థానంలో కొనసాగుతుంది. చెన్నై మొత్తము 14 పాయింట్స్, హైదరాబాద్ 14 పాయింట్స్, బెంగళూరు 12. బెంగళూరు, ఢిల్లీ, లక్నో 12 పాయింట్స్ వద్ద కొనసాగుతున్నాయి. గుజరాత్ 10 పాయింట్స్, ముంబై 8 పాయింట్స్, పంజాబ్ 8 పాయింట్స్. ఇవి ఐపీఎల్ సంబంధించిన స్కోర్ బోర్డు వివరాలు. చెన్నై సూపర్ కింగ్స్ కూడా రాజస్థాన్ పైన గెలిచింది. రాజస్థాన్ హ్యాట్రిక్ ఓటమి పాలైంది. మెరిసిన సీమత్జిత్ రుతురాజు. ఎస్కేకి ఇది, చెన్నై సూపర్ కింగ్స్కి ఇది 7వ విజయము. దీంట్లో చూసినట్టయితే రాజస్థాన్ వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టింది. పరుగులు రాబట్టిన చెన్నై వైపే పరుగులు అనేవి ఎక్కువగా సాగి 7వ విజయాన్ని సొంతం చేసుకుంది రాజస్థాన్ రాయల్స్ పైన ఈ చెన్నై సూపర్ కింగ్స్. ప్యారిస్లో భారత రెజ్లర్ సుజిత్ కల్కాల్
65 కేజీల విభాగంలో జైదీప్ అహ్లావత్ 74 కేజీల విభాగంలో తీవ్ర నిరాశ ఎదురైంది. ప్యారిస్ ఒలింపిక్స్ బెర్తు సాధించాలని వీరి ఆశ తీరలేదు. ప్రపంచ ఒలింపిక్స్ క్వాలిఫైయర్స్ రేపీచేజ్లో సుజిత్ 2-2తో అలెన్ రుదర్ఫర్డ్ అమెరికాతో సమానంగా నిలిచాడు. కానీ కీలక సమయంలో తడబడ్డ ప్రత్యర్థి గెలిచే అవకాశాన్ని ఇచ్చాడు. మరోవైపు కాంస్య పతక పోరులో జైదీప్కు 1-2తో డిమెర్టర్ టర్కీ చేతిలో ఓడాడు. దీంతో పురుషుల విభాగంలో అమన్ సెహరావత్ 57 కేజీల విభాగంలో మాత్రమే ప్యారిస్లో పోటీ పడబోతున్నాడు. మహిళల విభాగంలో వినేష్ పొగాట్ 50 కేజీల విభాగం, అంతిమ్ పంగాల్ 53 కేజీల విభాగం, అన్షు మాలిక్ 57 కేజీల విభాగం, నిషా దహియా 68 కేజీల విభాగం, రీతికా హోడా 76 కేజీల విభాగంలో బరిలో ఉన్నారు. ఈ టోక్యో ఒలింపిక్స్లో రజతం గెలిచిన రవి దహియా, కాంస్యం నెగ్గిన బజరంగ్ పునియా క్వాలిఫికేషన్ టోర్నీకి కూడా అర్హత సాధించలేదు. దీపక్ పునియా అర్హత టోర్నీలో తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. జింబాబ్వేకు వైట్ వాష్ అనేది తప్పింది. బంగ్లాదేశ్తో T20 సిరీస్లో జింబాబ్వేకు వైట్ వాష్ తప్పింది. వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడిన జింబాబ్వే 5వ T20లో ఊరట విజయం దక్కింది. అయితే ఆఖరి మ్యాచ్లో జింబాబ్వే 8 వికెట్ల తేడాతో బంగ్లాపై గెలుపొందింది. మొదట బంగ్లా 6 వికెట్లకు 157 పరుగులు సాధించింది. దీంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా బ్రయన్ బెటెన్ 49 బంతుల్లో 5 4లు 5 6లు, కెప్టెన్ సికిందర్ రజా 72 నాటౌట్, 46 బంతుల్లో 6 4లు 4 6లు సత్తా చాటి విజయాన్ని అందించారు. లాస్ ఏంజలెస్లో జరుగుతున్న సౌండ్ రన్నింగ్ ట్రాక్ ఫెస్ట్లో భారత అథ్లెటిక్ దీక్ష జాతీయ రికార్డు నమోదు చేసింది. మహిళల 1500 మీటర్ల పరుగులో దీక్ష 4 నిమిషాల 4.78 సెకండ్లలో పూర్తి చేసి 3వ స్థానంలో నిలిచింది. 2021లో వరంగల్లో జాతీయ ఓపెన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో హర్మన్ బెయిన్స్ 4 నిమిషాల 5.39 సెకండ్లో 2021 వరంగల్లో నమోదు చేసిన రికార్డును దీక్ష తిరిగి తిరగరాసింది. ఇప్పుడు 4.47 సెకండ్లలో రికార్డు నమోదు చేసింది. పురుషుల 5000 మీటర్ల పరుగులో అవినాష్ సాబ్లే 13 నిమిషాల 20.37 సెకండ్లో ద్వితీయ స్థానంలో నిలిచాడు. 1000 మీటర్ల పరుగుల్లో కార్తిక్ కుమార్ 28 నిమిషాలు 7.66 సెకండ్లతో సెకండ్ ప్లేస్లో నిలిచాడు. సత్తా చాటిన లక్ష్య అనూష జాతీయ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఈనాడు CSR కార్యక్రమంలో లక్ష్య అథ్లెటిక్ మల్లాల అనూష సత్తా చాటింది. భువనేశ్వర్లో జరిగిన ఈ ట్రిపుల్ జంప్లో ఈమె పసిడి పథకం సొంతం చేసుకుంది. 13.58 మీటర్ల దూకిన ఈమెకు అనూష అగ్రస్థానంలో నిలిచింది. దీంతో స్వర్ణ పథకం లభించింది. ప్రపంచ నెంబర్ 1 అయిన చెస్ టోర్నమెంట్లో విజేత అయిన కార్లసన్కే ప్రజ్ఞానంద షాక్ ఇచ్చాడు. ప్రపంచ నెంబర్ 1 మాగ్నస్ కార్లసన్, నార్వేకి చెందిన మాగ్నస్ కార్లసన్కు భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద మరొకసారి షాక్ ఇచ్చాడు. ఇటీవల కాలంలో కార్లసన్ను తరచుగా ఓడిస్తున్న ప్రజ్ఞానంద శనివారం సూపర్ బిట్ ర్యాపిడ్ బ్లిడ్జ్ చెస్ టోర్నీ 11వ రౌండ్లో 69వ ఎత్తులో పైచేయి సాధించాడు. అయితే టోర్నీలో కార్లసనే విజేతగా నిలిచాడు. అగ్రస్థానంలో ఉన్న విఈ చైనాను చివరిదైన 12వ రౌండ్లో ఓడించిన కార్లసన్ 26 పాయింట్లతో టైటిల్ ఎగరేసుకుపోయాడు. ప్రజ్ఞానంద 19 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచాడు. తెలుగు కుర్రాడు అర్జున్ ఇరగేసి 18 పాయింట్లు 5వ స్థానాన్ని సాధించగా గుకేష్ 12.5తో 10వ స్థానానికి పరిమితమయ్యాడు. అయితే దీంట్లో ఈ టోర్నీలో విజేతగా నార్వేకి చెందిన కార్ల్సనే విజేత కావడం గమనార్హం. కాకపోతే మన ఇండియాకు సంబంధించిన ఈ ప్రజ్ఞానంద తరచుగా ఈ కార్లసన్కు చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు. మంచి విజయం కూడా సాధించాడు. ఇవి మే 13, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.